ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నానండి. కొత్తిమీర పచ్చడి చేసుకుందామండి. ఇవ్వండి, ఫస్ట్ స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకొని ఒక 2 స్పూన్లు సాయి మినపప్పు వేసుకున్నానండి. కొంచెం కారానికి తగ్గట్టు ఎండుమిర్చి, ఒక కొట్ట కొత్తిమీర, కొద్దిగా చింతపండు, బెల్లం ముక్క అండి. ఇవ్వండి, ఫస్ట్ ఇవి వేగనిద్దామండి. కొంచెం రంగు మారుతున్నప్పుడు ఎండుమిర్చి వేసేద్దామండి. ఎండుమిర్చి వేగేలోపు ఈ రెండు కలిపి వేస్తాయండి. ఇవిగోండి, ఎండుమిర్చి సాయి మినపప్పు దారగా వేగినాయండి. ఇక ఒక చిన్న బేషన్లో తీసేసుకుందాము. తీసేసుకున్నానండి అన్నీ ఒక గిన్నెలోకి. అదే ఆయిల్లో మనము కొత్తిమీర వేపుకుందామండి. ఇదంతా మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ వేపుకోవాలండి. కొత్తిమీర నీరంతా పోయేలాగా వేసుకోవాలి. ఒక వారం 10 రోజుల పాటు నిల్వ ఉంటుందండి. చింతపండుని వేడి నీళ్ళల్లో నానబెట్టుకుంటే, నేను వేడి నీళ్ళల్లోనే నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇంకొక 2 మినిట్స్ వేగనిద్దామండి. ఇదిగోండి, వేగిపోయిన కొత్తిమీర. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసేసి 1 నిమిషం చల్లారనిద్దామండి. ఇవ్వండి, చల్లారిపోయింది. ఫస్ట్ ఎండుమిర్చి వేసుకుందామండి. తగినంత ఉప్పు, వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకుందాం. ఇలా అండి మిక్సీ పట్టుకున్నానండి. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకుందాము. ఇవ్వండి, కొత్తిమీర వేసేసాను. నెక్స్ట్ ఈ చింతపండు, బెల్లం ముక్క కూడా వేసేసుకుందామండి. వేసేసుకొని మొత్తం మిక్సీ పట్టుకుంటాం. ఇదిగోండి ఫ్రెండ్స్, మొత్తం కొత్తిమీర, చింతపండు, ఎండుమిర్చి అన్నీ వేసి మిక్సీ పట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇలా వచ్చేసింది. ఇప్పుడు ఆయిల్ పెట్టుకున్నాను బాండీలో. పోపు దినుసులు వేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కింది ఫ్రెండ్స్. పోపు దినుసులు వేసుకుందాం. పోపు వేగుతుండగా 4-5 రెబ్బలు వెల్లుల్లి రేఖలు, ఎర్రబడుతుంది పోపు. ఇప్పుడు కొంచెం ఇంగువ పొడి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. పోపు వేసేసుకున్నామండి. అంతే ఫ్రెండ్స్, మీకు కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. టేస్ట్ చూసి కామెంట్ సెక్షన్లో టేస్ట్ చూసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.